హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా భారతి వరల్డ్. ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి కేబీ ఫ్యాషన్స్. ఈరోజు మీకు కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపించిపోతున్నాను. అవి ఎలా ఉన్నాయో చూసి మీరే చెప్పండి. ఇది బ్రైడల్ బ్లౌజ్ అండి. ఇవి చూడండి, కింద హ్యాంగింగ్స్. ఈడొచ్చి ఈ చేతికి అమ్మాయి బొమ్మ, అలాగే ఈ చేతికి అబ్బాయి బొమ్మ. ఇది మెయిన్ బ్లౌజ్ అండి. బాగా గ్రాండ్గా చేపించాము దీన్ని. ఇది బ్యాక్, అలాగే హ్యాంగింగ్స్. ఇవి వాళ్ళు నేమ్స్తో వచ్చే ఫస్ట్ లెటర్ నేమ్స్ ఇవి. బ్లౌజ్ ఎలా ఉంది? బాగుంది కదా, చాలా బాగుందండి బ్లౌజ్ మటుకు. అలాగే నెక్స్ట్ బ్లౌజ్. ఇది హ్యాండ్స్ జస్ట్ ఇక్కడ ఒక లైన్ వేయించుకున్నారు అంతే. ఇది శారీలో బార్డర్ చిన్నగా వచ్చింది కాబట్టి పైన ఈ క్లాత్ వచ్చింది. బార్డర్ ఫుల్గా వస్తే ఇంకా చాలా బాగుంటుంది. హ్యాంగింగ్స్, అలాగే బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చింది. దానికి శారీ సింపుల్గా వేయించుకున్నారు. బేబీ కుచ్చు, అలాగే నెక్స్ట్ బ్లౌజ్. హ్యాండ్ అండి. హ్యాంగింగ్స్ ఇది సపరేట్ తీసుకున్నాను, నేను దీనికి చేపించలేదు. అలాగే ఇంకో బ్లౌజ్.
ఇది హ్యాండ్ ఇలా వచ్చింది. మధ్యలో శారీలో ఉన్న కలర్స్ అన్నీ యూస్ చేసి ఇలా ఒక ఫ్లవర్ వేపించేసి ఇలా డిజైన్ చేయించాను. ఇది పైన మొత్తం హ్యాంగింగ్స్. ఫ్లవర్స్ చూడండి. బ్లౌజెస్ అలాగే శారీ. ఇంకొక శారీ వచ్చి ఇది చూడండి. ఇవి శారీస్ ఐరన్ చేసి ఉన్నాయి, అందుకని ఫుల్ ఓపెన్ చేయలేదు. ఆల్రెడీ ఐరన్ చేసి పెట్టేశాను వాళ్ళవి. ఈరోజు ఈవినింగ్ తీసుకెళ్ళిపోతారు, అందుకని ముందే ఐరన్ చేసి నీట్గా పెట్టేశాను. అందుకని ఫుల్ ఓపెన్ చేయట్లేదు. ఇలా ఎలా ఉన్నాయి బ్లౌజెస్ అండ్ శారీ కుచ్చు మీకు తెలుసు కదా. నా యూట్యూబ్ ఛానల్ వచ్చి సుమా భారతి వరల్డ్, ఇన్స్టాగ్రామ్ వచ్చి కేబీ ఫ్యాషన్స్. కేబీ ఫ్యాషన్స్ నా షాప్ నేమ్, అది కేబీ ఫ్యాషన్స్ అనేది. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఎలా అయినా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నన్ను వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి, నీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే లాస్ట్ వీడియోస్లో మీకు శారీస్ గురించి అవన్నీ చెప్పాను. ఈరోజు మీకు ఒక టిప్ చెప్పబోతున్నాను. అది శారీస్ గురించి బ్లౌజెస్ గురించి కాదు, బ్యూటీ టిప్. ఏంటంటే మన ఫేస్ నీట్గా బాగా కనిపించాలి అంటే మన ఇంట్లో దొరికే వాటితోనే బాగా కనిపిస్తుంది. అది ఏంటంటే మనము ప్రతిరోజు అన్నం వండుకుంటాం కదా, బియ్యం కడిగిన వాటరు, బియ్యాన్ని ఒకసారి ఫస్ట్ కడిగేసి పారబోసేసి తర్వాత మంచి వాటర్ పోసి కొంచెంసేపు నానబెట్టండి. మనం ఎలాగో అన్నం వండేటప్పుడు ముందు వాటర్ పోసి కొద్దిసేపు నాననిస్తాం కదా, అలాగే కొంచెం తక్కువ వాటర్ పోసి నానబెట్టండి. నానబెట్టిన తర్వాత మనం ఎప్పుడైతే అన్నం వండుకోవాలనుకుంటామో దానికి ముందు ఆ వాటర్ అన్నీ ఒక గ్లాస్లో కానీ ఒక బౌల్లో కానీ ఉంచుకొని పక్కన పెట్టుకోండి. ఆ వాటర్ తోటి మీరు ఫేస్ వాష్ చేసుకోండి. ఆ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల ఫేస్ మొత్తం ఉన్న డస్ట్ అన్నీ పోతాయి, ఫేస్ క్లీన్గా కనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు రోజు అది మేము చేయలేము, మాకు గుర్తుండదు అని అనుకుంటే ఏం చేయాలంటే ఆ వాటర్ వంచి పెడతారు కదా ఒక గ్లాస్లో కానీ ఒక బౌల్లో కానీ, అది తీసుకెళ్ళి డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ఐస్ క్యూబ్స్లో దాంట్లో పోసేసి డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అవి ఐస్ క్యూబ్స్ లాగా వస్తాయి. అవి ఎవ్రీడే మీరు ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూస్తున్నా సరే, లేదన్నా ఇంకేదైనా చేస్తున్నా సరే, కూర్చున్నప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు ఆ ఐస్ క్యూబ్ ఫేస్ మొత్తము అప్లై చేసుకోండి.
అలా ప్రతిరోజు చేయండి. మీరే చూడండి డిఫరెన్స్ ఎంత వస్తుందో. ఒక 1 వీక్ ట్రై చేయండి మీరు కంపల్సరీగా. ఆ 1 వీక్ తర్వాత మీ ఫేస్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. కలర్ కాదు ఇంపార్టెంట్. ఫేస్ నున్నగా మన చిన్నపిల్లల్ని పట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఫేస్ మొత్తము. అలాగే జిడ్డు, మన ఫేస్ మీద ఉన్న జిడ్డు కానీ చిన్న చిన్న డాట్స్ మచ్చలు కానీ ఇవన్నీ పోతాయండి అది అప్లై చేయడం వల్ల. కావాలంటే ఒక ట్రై చేసి ఒకవేళ 1 వీక్ కాకపోయినా 15 డేస్ అయినా తర్వాత మీరు రిజల్ట్ చూసి మీరే చెప్తారు నాకు కామెంట్ రూపంలో. మీరు చెప్పిన టిప్ చాలా బాగుంది, నాకు చాలా యూజ్ అయిందని కూడా మీరు చెప్తారు నాకు. అది నాకు తెలుసు, ఎందుకంటే అది నేను తెలిసి ఒక 5-6 మెంబర్స్ చెప్పాను ఆల్రెడీ. వాళ్ళు రియల్గా చేస్తున్నారు, బాగుంది, రిజల్ట్ బాగుందని చెప్పారు. నేను కూడా చేస్తున్నాను. అందుకే మీకు చెప్తున్నాను, ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీరే చెప్పండి.